Hello students, welcome to online class. Subject Office Automation Tools. Now coming to the today's topic is functions in MS Excel. MS Excel provides a feature called function. By using functions, we can perform complex mathematical calculations very easily. A function is a predefined or pre-written formula that takes some values and perform calculation and gives the result. In general, functions are used to simplify and shorten formulas on worksheet. MS ఎక్సెల్లో కాంప్లెక్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కనుక పెర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఎక్సెల్ ఒక ఆప్షన్ని ప్రొవైడ్ చేసింది. దాన్నే మనం ఏమంటామంటే ఫంక్షన్ అని కేకేస్తాం. వాట్ ఈజ్ ఫంక్షన్ అంటే ఇట్స్ ఏ ప్రీ డిఫైన్డ్ ఫార్ములా, ఆల్రెడీ డిఫైన్ చేయమన్నటువంటి ఫార్ములా. ఓకే, ఫంక్షన్ కొంత డేటాని ఇన్పుట్గా తీసుకుంటుంది. ఇన్పుట్గా తీసుకుని కాంప్లెక్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫంక్షన్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఇది కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ని ఈజీగా పెర్ఫామ్ చేయగలదు. మన ఫార్ములాస్ రాయవలసిన అవసరం లేకుండా మనకి టైం కూడా సేవ్ చేయడం జరుగుతుంది. అందువల్ల మనం ఏం చెప్తూ ఉంటే ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు సింప్లిఫై ద ఫార్ములాస్ ఆన్ వర్క్షీట్ అంటాం. సింప్లిఫైస్ ద ఫార్ములాస్ ఆన్ వర్క్షీట్. కమింగ్ టు పార్ట్స్ ఆఫ్ ఎక్సెల్ ఫంక్షన్. ఎక్సెల్ ఫంక్షన్కి వచ్చినప్పటికీ కొన్ని పార్ట్స్ ఉంటాయండి ఎక్సెల్ ఫంక్షన్లో. లైక్ ఫార్ములాస్, ఫంక్షన్ ఆల్సో స్టార్ట్స్ విత్ ఈక్వల్ సైన్. ఫంక్షన్స్ అనేవి దేంతో స్టార్ట్ అవుతాయంటే ఈక్వల్ సైన్తో స్టార్ట్ అవుతాయండి. ఇట్ స్టార్ట్స్ విత్ ఈక్వల్ సైన్. తర్వాత ప్రతి ఫంక్షన్కి ఖచ్చితంగా ఒక నేమ్ అనేది ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ కమింగ్ టు విత్ ఇన్ బ్రాకెట్స్లో ఉన్నాయి కదండి. విత్ ఇన్ బ్రాకెట్స్లో ఉన్న వాటిని అంటే విత్ ఇన్ బ్రాకెట్స్లో మీరు ఏం రాయాలంటే ఆ ఫంక్షన్కి అంటే క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేయడానికి ఏ డేటా అయితే అవసరమో ఆ డేటాని మీరు సప్లై చేయాలి. సో మీరు సప్లై చేసే ఇన్పుట్నే ఏమంటామంటే ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఏమంటామండి? ఆర్గ్యుమెంట్స్. ఓకే, చూడండి. అంటే ఫంక్షన్లో 3 పార్ట్స్ ఉన్నాయని చెప్పాం కదా. ఫస్ట్ పార్ట్ వచ్చి ఈక్వల్ సైన్, సెకండ్ పార్ట్ వచ్చి ఫంక్షన్ నేము, థర్డ్ పార్ట్ వచ్చి ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇక్కడ సమ్ అనేది చూడండి. ఇక్కడ ఈక్వల్ సమ్ ఆఫ్ A1:A20 అన్నాం కదండి. సో సమ్ అనేది ఫంక్షన్ పేరు, A1:A20 అనేవి ఏమవుతాయంటే ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. సో వాట్ ఈజ్ ఆర్గ్యుమెంట్ అంటే మీరు సప్లై చేసే ఇన్పుట్నే ఆర్గ్యుమెంట్స్ అంటాం. అంటే ఫంక్షన్కి మీరు సప్లై చేసే ఇన్పుట్నే ఏమని కేకేస్తాం అంటే ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఈక్వల్ టు సమ్ ఆఫ్ 10, 20, 30 అన్నాం. ఇక్కడ సమ్ అనే ఫంక్షన్కి మీరు 10ని, 20ని, 30ని సప్లై చేశారు. సో ఇక్కడ 10, 20, 30 ఆర్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఆర్గ్యుమెంట్స్ ఏమయ్యండి? డైరెక్ట్గా వాల్యూస్ అయ్యాయి. ఆర్గ్యుమెంట్స్ వాల్యూస్ అవ్వచ్చు. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్కి వచ్చేటప్పటికి ఈక్వల్ టు సమ్ ఆఫ్ A1, A2, A3 అన్నాం. ఇక్కడ A1, A2, A3 అనేవి సెల్ రెఫరెన్సెస్. ఓకే, అంటే A1లో ఉండే వాల్యూని, A2లో ఉండే వాల్యూని, A3లో ఉండే వాల్యూని తీసుకుంటుంది. కమింగ్ టు థర్డ్కి వచ్చేటప్పటికి సమ్ ఆఫ్ A1:A3 అన్నాం. ఓకే, A1:A3 అంటే A1ని, A3ని, A1కి A3కి మధ్యలో ఉండే అన్ని సెల్స్ని తీసుకుంటుంది. A1:A3. ఓకే, ఇక్కడ కోలన్ని రెఫరెన్స్ ఆపరేటర్ అంటాం. సో రెఫరెన్స్ ఆపరేటర్ ద్వారా మనం ఒకటి కన్నా ఎక్కువ రెఫరెన్స్లని మనం ఏం చేయొచ్చు అంటే రిఫర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి. ఈక్వల్ టు సమ్ ఆఫ్ 10, 20, 30 అన్నాం. అంటే సమ్ అనే ఫంక్షన్కి మీరు 10ని, 20ని, 30ని సప్లై చేశారు. సో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి? 3 ఆర్గ్యుమెంట్స్. ప్రతి ఆర్గ్యుమెంట్కి మీరు ఏం పెట్టాలంటే సపరేట్ చేయాలి. దేంతో సపరేట్ చేయాలంటే కామాతో సపరేట్ చేయాలి. ఓకే, మీరు కంగారు పడకండి, ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఫంక్షన్స్.
ఫంక్షన్స్ అనేవి ఆల్వేస్ సింప్లిఫైస్ ద ఫార్ములాస్. నెక్స్ట్, function always simplifies the formulas. Coming to second advantage, by using functions you can accomplish tasks. అంటే కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని నువ్వు ఈజీగా పెర్ఫామ్ చేయవచ్చు. అంటే ఫార్ములాస్తో అన్నిటినీ కూడా అన్ని క్యాలిక్యులేషన్స్ని మనం పెర్ఫామ్ చేయలేం. సో ఫంక్షన్స్ ద్వారా అవి మీకు ఈజీగా పాసిబుల్ అవుద్ది. అంటే మన టాస్క్ని ఈజీగా మనం అచీవ్ చేయొచ్చు. కమింగ్ టు థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి మీరు ప్రీడిఫైన్ ఫార్ములాస్ అంటే ఈ ఫంక్షన్స్ని వాడుకోవడం వల్ల మీ టాస్క్స్ అనేవి ఆటోమేటిక్గా జరుగుతాయి. అందువల్ల మీకు టైం కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది. ఇట్ సేవ్స్ ద టైం, ఇట్ సింప్లిఫైస్ ద ఫార్ములాస్ అండ్ యూ కెన్ ఈజీలీ పెర్ఫార్మ్ కాంప్లెక్స్ ఆపరేషన్స్ అండ్ ఆల్సో సేవ్ ద టైం. దీస్ 3 ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఫంక్షన్స్. ఓకే, ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫంక్షన్ అంటే ఇట్స్ ఎ ప్రీ డిఫైన్డ్ ఫార్ములా. మనకి ఎవరు ప్రొవైడ్ చేశారు? ఎంఎస్ ఎక్సెల్ ప్రొవైడ్ చేసింది. ఎందుకంటే ఫంక్షన్స్ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఫంక్షన్కి వచ్చేటప్పటికి 3 పార్ట్స్ ఉంటాయి. ఫంక్షన్ ఎప్పుడు కూడా ఏ సైన్తో స్టార్ట్ అవుద్ది? ఈక్వల్ సైన్తో స్టార్ట్ అవుద్ది. తర్వాత ఫంక్షన్కి అంటూ ఒక పేరు ఉంటుంది. విత్ ఇన్ బ్రాకెట్లో మీరు ఆర్గ్యుమెంట్స్ అనేవి సప్లై చేస్తారు. సో మీరు సప్లై చేసే ఇన్పుట్నే ఆర్గ్యుమెంట్స్ అంటాం. మీరు ఒకటి కన్నా ఎక్కువ ఆర్గ్యుమెంట్ కనుక సప్లై చేస్తే ఏం పెట్టాలంటే ప్రతి ఆర్గ్యుమెంట్కి చివరన కామాతో సపరేట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గ్యుమెంట్ సపరేట్ బై కామా. ఆర్గ్యుమెంట్స్ ఏమవచ్చు అంటే డైరెక్ట్గా వాల్యూస్ అవ్వచ్చు, సెల్ రెఫరెన్సెస్ అవ్వచ్చు, సెల్ రేంజ్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ 10, 20, 30 ఆర్ ఏంటంటే వాల్యూస్. సమ్ ఆఫ్ A1, A2, A3లో A1, A2, A3 మూడు కూడా సెల్ రెఫరెన్సెస్. A1:A3 వచ్చి సెల్ రేంజ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ చూడండి. హౌ టు ఇన్సర్ట్ ఫంక్షన్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. ఓకే, సో ఫంక్షన్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి? సో ఫంక్షన్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలంటే మీకు ఫంక్షన్స్ అనేవి ఏ ట్యాబ్లో ఉంటాయంటే ఫార్ములా ట్యాబ్లో ఉంటాయండి. ఏ ట్యాబ్లో ఉంటాయండి? ఫార్ములాస్ ట్యాబ్. సో ఫార్ములాస్ ట్యాబ్లో ఉంటాయి ఫంక్షన్స్. ఫార్ములాస్ ట్యాబ్లో మీకు ఈ ఇన్సర్ట్ ఫంక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఓకే, జస్ట్ ఒకసారి నేను ఎక్సెల్లోకి వెళ్ళి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వెయిట్. ఓకే, చూడండి. ఫంక్షన్స్. ఓకే, మీరు ఫంక్షన్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి? హౌ టు ఇన్సర్ట్ ఫంక్షన్స్. జస్ట్ మీరు ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి కదండి, ఈ ట్యాబ్స్లో ఫార్ములా ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఫార్ములా ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫంక్షన్ లైబ్రరీ అని ఒక గ్రూప్ ఉంటుందండి. ఫంక్షన్ లైబ్రరీ. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్సర్ట్ ఫంక్షన్ అనే ఆప్షన్ కనపడుతుంది కదండి, ఇన్సర్ట్ ఫంక్షన్. సో షార్ట్కట్కి ఏంటండి? Shift+F3. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే మీకు ఇలాగా డైలాగ్ బాక్స్ వస్తుందండి. ఈ డైలాగ్ బాక్స్లో మీరు ఏం చేయాలంటే ఒక ఫంక్షన్కి వచ్చేటప్పటికి ఎంఎస్ ఎక్సెల్లో మీకు రకరకాలైన ఫంక్షన్స్ ఉంటాయండి. ఎంఎస్ ఎక్సెల్లో చాలా రకాలైన ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, ఏ ఫంక్షన్స్ ఉంటాయంటే మ్యాథమెటికల్ అండ్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఉంటాయి, స్టాటిస్టికల్ ఫంక్షన్స్ ఉంటాయి, స్టాటిస్టికల్ ఫంక్షన్స్. తర్వాత డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ఉంటాయి, లుక్అప్ అండ్ రెఫరెన్స్ ఫంక్షన్స్ ఉంటాయి, డేటాబేస్ ఫంక్షన్స్ ఉంటాయి, టెక్స్ట్ ఫంక్షన్స్ ఉంటాయి, లాజికల్ ఫంక్షన్స్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్, ఇంజనీరింగ్ ఫంక్షన్స్, క్యూబ్ ఫంక్షన్స్. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఒకసారి చూడండి. సో ఫంక్షన్కి వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మ్యాథమెటికల్ అండ్ ట్రిగనామెట్రికల్, స్టాటిస్టికల్, లాజికల్, టెక్స్ట్, ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్, లుక్అప్ అండ్ రెఫరెన్స్, ఫైనాన్షియల్ ఫంక్షన్స్, ఇంజనీరింగ్ ఫంక్షన్స్, డేటాబేస్ ఫంక్షన్స్. ఇన్ని రకాలైన ఫంక్షన్స్ ఉండడం జరుగుతుంది. ఒకసారి మీరు హౌ టు ఇన్సర్ట్ ఫంక్షన్స్ అన్నాం కదండి, ఇప్పుడు చెప్పే చూడండి. హౌ టు ఇన్సర్ట్ ఏ ఫంక్షన్. సో ఫంక్షన్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి? సో ఫంక్షన్ని మీరు ఎలా ఇన్సర్ట్ చేయాలంటే ఎప్పుడు కూడా ఫార్ములా ట్యాబ్ క్లిక్ చేయండి. సో ఆల్వేస్ క్లిక్ ఆన్ ఫార్ములా ట్యాబ్. సో కమ్ టు ఇన్సర్ట్ ఫంక్షన్. ఇన్సర్ట్ ఫంక్షన్
ఇప్పుడు ఈ ఇన్సర్ట్ ఫంక్షన్ డైలాగ్ బాక్స్లో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ ఏ కేటగిరీ అని ఉంది కదండి, ఇక్కడ జస్ట్ క్లిక్ చేయండి. కరెంట్గా మీరు ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఉపయోగిద్దాం అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయాలండి. నేను కరెంట్గా మ్యాథమెటికల్ అండ్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఉపయోగిద్దాం అనుకుంటున్నాను కాబట్టి జస్ట్ ఈ మ్యాథమెటికల్ అండ్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఆ మ్యాథమెటికల్ అండ్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్లో మీకు ఎన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయో అన్ని ఫంక్షన్స్ని చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఏం చూసారండి, సమ్ అనే ఫంక్షన్ కనపడుతుంది కదండి, సమ్. సో ఆ సమ్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్దాం మనం. జస్ట్ ఎస్ ప్రెస్ చేయండి. ఎస్ ప్రెస్ చేస్తే మీరు ఆటోమేటిక్గా చూడండి సమ్ అనే ఫంక్షన్. ఓకే, సమ్ ఆఫ్ నెంబర్ 1 కామా నెంబర్ 2 కామా అండ్ సో ఆన్ అని కనపడుతుంది కదండి. సో ఈ సమ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీరు దానికి వాల్యూస్ కనుక సప్లై చేసినట్లయితే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇలా వాల్యూస్ కనుక ఇచ్చినట్లయితే వాటన్నిటిని యాడ్ చేసి మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ సమ్ అనే ఫంక్షన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ జస్ట్ ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఎప్పుడైతే ఇలా ఓకే బటన్ ప్రెస్ చేశారో ఇక్కడ మిమ్మల్ని ఆర్గ్యుమెంట్స్ అడగడం జరుగుతుంది. సో సమ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంటే మీరు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇస్తే అన్ని ఆర్గ్యుమెంట్స్ని కూడా యాడ్ చేసి మీకు ఆ సెల్లో రిజల్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది. సమ్ ఆఫ్ నెంబర్ 1 కామా నెంబర్ 2 అన్నాను కదండి. మీరు ఫస్ట్ ఒక నెంబర్ ఇవ్వండి 11, ట్యాబ్ ప్రెస్ చేయండి 22, వన్ సెకండ్ ప్రెస్ ట్యాబ్ 33, ఫైనల్గా 44, 55. నేను ఇలాగా మొత్తం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చానంటే 5 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చానండి. ఓకే, నేను సప్లై చేసిన అన్ని ఆర్గ్యుమెంట్స్ని యాడ్ చేసి నాకు రిజల్ట్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ ఫంక్షన్ అని చూసారండి, ఈక్వల్ టు సమ్ ఆఫ్ 11 కామా 22 కామా 33 కామా 44 కామా 55. ఓకే, సో దీన్ని మనం జస్ట్ చూడండి ఒకసారి, ఈక్వల్ టు సమ్ ఆఫ్ 11 కామా 22 కామా 33 కామా 44 కామా 55. 11, 22, 33, 44, 55 ఇవన్నీ మీకు ఏంటంటే ఆర్గ్యుమెంట్స్. ఏంటంటే ఆర్గ్యుమెంట్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ సెకండ్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, హౌ టు ఇన్సర్ట్ ఫంక్షన్స్. జస్ట్ నేను ఈ సెల్లో డేటా ఎంటర్ చేస్తున్నాను. ఓకే, హౌ టు ఇన్సర్ట్ ఫంక్షన్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి చూడండి ఒకసారి. ఫస్ట్ మిమ్మల్ని ఏ ట్యాబ్ మీద క్లిక్ చేయమనండి, ఫార్ములాస్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఫార్ములాస్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్సర్ట్ ఫంక్షన్ మీద క్లిక్ చేయండి. ఇన్సర్ట్ ఫంక్షన్ డైలాగ్ బాక్స్లో మీకు ఏం చేయాలంటే సెలెక్ట్ ఏ కేటగిరీ అని ఉంది కదా. సో సెలెక్ట్ ఏ కేటగిరీ అంటే ఎక్సెల్లో మీకు డిఫరెంట్ కేటగిరీస్ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ పక్కన మీకు కనపడుతున్నాయి కదండి, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉంటాయి, ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఉంటాయి, స్టాటిస్టికల్ ఫంక్షన్స్ ఉంటాయి, లాజికల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు డిఫరెంట్ టైప్స్ అండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదో ఒక కేటగిరీ అంటే ప్రజెంట్గా మీకు నేను ఫస్ట్ మ్యాథమెటికల్ అండ్ ట్రిగనామెట్రిక్ చూస్ చేసుకున్నాను. సో ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసి మ్యాథమెటికల్ అండ్ ట్రిగనామెట్రిక్ చూస్ చేయండి. నో ఇందులో నేను ఒక ఫంక్షన్ని జస్ట్ సమ్ అనే ఫంక్షన్ని నేను ఏం చేస్తున్నానంటే సమ్ SUM చూడండి. ఓకే, ఈ సమ్ అనే ఫంక్షన్ నేను సెలెక్ట్ చేసుకుని మీరు ఆర్గ్యుమెంట్స్ ప్రెస్ చేయండి, ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇస్తున్నానంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇవ్వండి, ఆర్గ్యుమెంట్ ఇచ్చాను. ఓకే, సో ఆర్గ్యుమెంట్ ఏమి ఇచ్చానండి D3 చూడండి, ఇక్కడ హైలైట్ అవుతుంది కదండి D3. నౌ కమింగ్ టు ఇక్కడ పెట్టండి. ఓకే, దీని మీద క్లిక్ చేయండి D4. నెక్స్ట్ కమింగ్ టు D5, D6, నెక్స్ట్ D7. జస్ట్ ప్రెస్ ఓకే. చూడండి, ఎప్పుడైతే ఓకే ప్రెస్ చేసానో మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందండి సమ్ ఆఫ్ D3లోను D4లోను D5, D6, D7 అంటే D3 నుంచి మొదలుపెట్టి D7 వరకు ఉండే అన్ని వాల్యూస్ని తీసుకుని యాడ్ చేసి మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ బ్రాకెట్ చెప్పాను కదండి, బ్రాకెట్లో ఉన్న వాటిని ఏమంటాం అని చెప్పామండి ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో ఈ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పాం కదా.
సో ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏమయ్యాయండి, సెల్ రెఫరెన్సెస్ అయ్యాయి. అంటే D3 సెల్లోది, D4 సెల్లోది, D5లోది, D6లోను, D7లోను ఉండే డేటా అంతటిని తీసుకుని యాడ్ చేసి మీకు రిజల్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో దీన్నే మీరు సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే చూడండి, ఇలా ఉంది కదండి, సమ్ ఆఫ్ D3, D4, D5, D6, D7. దీన్నే మీరు ఇంకా సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే ఈక్వల్ సమ్ ఆఫ్, ఓకే, సమ్ ఆఫ్ D3 ఈజ్ టు D7. ఇలా రాశారనుకోండి, D3 ఈజ్ టు D7 అంటే D3ని, D7ని, D3కి D7కి మధ్యలో ఉండే అన్ని సెల్స్ని తీసుకుని యాడ్ చేసి మీకు రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఈక్వల్ టు సమ్ ఆఫ్ 10, 20, 30 ఇలా ఇచ్చాను అనుకోండి. సో నేను ఏం సప్లై చేసినట్టు అంటే వాల్యూస్ అప్లై చేసినట్టు. ఏమి ఇచ్చినట్టండి, వాల్యూస్. ఇదే నేను ఈక్వల్ టు సమ్ ఆఫ్ D3, D4, D5, D3, D4, D5. D3ని, D4ని, D5ని అంటే 11, 22, 33 మూడింటిని యాడ్ చేస్తాయి. సో ఎంత వస్తుందండి, 66. సో ఇలా కనుక ఇచ్చినప్పుడు నేనేమి ఇచ్చినంటే సెల్ రెఫరెన్సెస్. ఓకే, ఇది దేనికి ఎగ్జాంపుల్ చూడండి, సెల్ రెఫరెన్సెస్కి ఎగ్జాంపుల్. ఓకే, ఇది వచ్చి వాల్యూస్ అంటే ఆర్గ్యుమెంట్స్ వాల్యూస్ అవ్వచ్చు, సెల్ రెఫరెన్సెస్ అవ్వచ్చు, లేదా దీన్నే మీరు సింపుల్గా సమ్ ఆఫ్ D3 ఈజ్ టు D8 అని రాశానండి. ఓకే, D3 ఈజ్ టు D8 అంటే చూడండి ఇక్కడ హైలైట్ అయింది కదండి, హైలైట్ అయింది కదా. D3 నుంచి మొదలుపెట్టి D8 వరకు ఉండే అన్ని వాల్యూస్ని తీసుకుని మీకు యాడ్ చేయడం జరుగుతుంది. ఇలా రాస్తే దీన్ని సెల్ రేంజ్ అంటామండి, సెల్ రేంజ్. ఓకే, సో D3 కోలన్ D8 అంటే D3ని, D8ని, D3కి D8కి మధ్యలో ఉండే అన్ని సెల్స్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో హౌ టు ఇన్సర్ట్ ఫంక్షన్స్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలండి, జస్ట్ ఫార్ములా ట్యాబ్, ఇన్సర్ట్ ఫంక్షన్. ఈ ఇన్సర్ట్ ఫంక్షన్ డైలాగ్ బాక్స్లో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సెలెక్ట్ ఏ కేటగిరీ అని కనబడుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే మీకు నచ్చిన కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కేటగిరీలో ఏ ఫంక్షన్స్ ఉన్నాయో ఆ ఫంక్షన్స్ అన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన ఫంక్షన్లో మీరు ఏ ఫంక్షన్ అయితే వాడదాం అనుకుంటున్నారో ఆ ఫంక్షన్ని సెలెక్ట్ చేయడం. ఓకే, ఆ ఫంక్షన్ని సెలెక్ట్ చేయడం, మీరు వాల్యూస్ పాస్ చేయడం. సో మీకు నచ్చిన వాల్యూస్ పాస్ చేసుకోండి, 10, 225, 333, 999 ఇలాగ మీకు ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ పాస్ చేసుకోండి. పాస్ చేసుకుంటే ఫైనల్గా మీకు మీరు ఏ సెల్లో అయితే ఫంక్షన్ని రాశారో ఆ సెల్లో మీకు రిజల్ట్ అనేది రావటం జరుగుతుంది. ఓకే, సో హౌ టు ఇన్సర్ట్ ఫంక్షన్స్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్ములా ట్యాబ్. ఫార్ములా ట్యాబ్లో ఇన్సర్ట్ ఫంక్షన్. ఓకే, సో ఇన్సర్ట్ ఫంక్షన్కి వచ్చి మీరు ఏ కేటగిరీ ఫంక్షన్ అయితే వాడదాం అనుకుంటున్నారో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటే ఈ కింద బాక్స్లో ఈ కేటగిరీకి సంబంధించిన అన్ని ఫంక్షన్లు మీకు కనపడతాయి. మీరు ఏ ఫంక్షన్ అయితే వాడదాం అనుకుంటున్నారో ఆ ఫంక్షన్ని సెలెక్ట్ చేయడం, దానికి ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆర్గ్యుమెంట్స్ సప్లై చేయడం. ఈ విధంగా మీరు ఫంక్షన్స్ని ఇన్సర్ట్ చేయగలం. ఓకే, నాకు గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఎంఎస్ ఎక్సెల్లో ఏ కేటగిరీ ఫంక్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే డేట్కి టైంకి సంబంధించిన ఫంక్షనాలిటీస్ ఏమన్నా మీకు అవసరమైతే వాటికి ఉపయోగపడతాయి. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, ట్రిగనామెట్రిక్ క్యాలిక్యులేషన్స్ చేయాలంటే సెకండ్ వన్ మ్యాథమెటికల్ అండ్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. స్టాటిస్టికల్ ఫంక్షన్స్. సో స్టాటిస్టికల్ ఫంక్షన్స్ అంటే యావరేజ్, మ్యాక్సిమం, మినిమం, కౌంట్, స్టాండర్డ్ డీవియేషన్ ఇటువంటి ఫార్ములాస్ అన్నింటికి ఉపయోగపడేది ఏంటంటే స్టాటిస్టికల్ ఫంక్షన్స్. అలాగే లాజికల్ ఫంక్షన్స్ ఉంటాయండి, అండ్, ఆర్, నాట్ అని. సో వాటి గురించి చెప్తాం. టెక్స్ట్ ఫంక్షన్స్, ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్, లుకప్ అండ్ రెఫరెన్స్ ఫంక్షన్స్. ఫైనాన్షియల్ ఆపరేషన్స్ ఏమైనా పెర్ఫామ్ చేయాలనుకోండి, మీరు ఏమైనా ఈఎంఐ క్యాలిక్యులేట్ చేయవలసి వచ్చినప్పుడు, అసెట్స్ ఏమైనా డిప్రికేటెడ్ అయినప్పుడు
ఆ డిప్రికేటెడ్ వాల్యూ ఎంతో కట్టడానికి అటువంటి వాటికి ఉపయోగపడేది ఏంటంటే ఫైనాన్షియల్ ఫంక్షన్స్. అలాగే ఇంజనీరింగ్ ఫంక్షన్స్, డేటాబేస్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. మనం ప్రతి కేటగిరీలోనూ కూడా ఫంక్షన్స్ ఏముంటాయో కొన్ని ఫంక్షన్స్ నేర్చుకుంటాం. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, జస్ట్ చెప్పేది జాగ్రత్తగా వినండి. నౌ కమింగ్ టు, ఇప్పుడు మనం మ్యాథమెటికల్ అండ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ చూద్దాం. ఓకే, సో మ్యాథమెటికల్ అండ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. సో ఇప్పుడు నేను ఈ మ్యాథమెటికల్ అండ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్లో మీకు ఒక 9 ఫంక్షన్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఫంక్షన్ చూడండి, ఎస్క్యూఆర్టీ అనే ఫంక్షన్ ఉంది కదండి. సో ఎస్క్యూఆర్టీ, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో జాగ్రత్తగా జస్ట్ గమనించండి. జస్ట్ వెయిట్. ఓకే, ఫస్ట్ మీకు ఇప్పుడు చెప్పే ఫంక్షన్ ఏంటంటే ఎస్క్యూఆర్టీ. ఎస్క్యూఆర్టీ ఫంక్షన్ మీకు ఏమొస్తుందంటే, దిస్ ఫంక్షన్ ఎక్స్ సింగిల్ ఆర్గ్యుమెంట్, అంటే ఈ ఫంక్షన్ మీకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది అంటే ఒక ఆర్గ్యుమెంట్ని మాత్రమే తీసుకుంటుంది, తీసుకుని అండ్ గివ్స్ స్క్వేర్ రూట్ వాల్యూ. సో స్క్వేర్ రూట్ వాల్యూని మీకు క్యాలిక్యులేట్ చేసి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫంక్షన్ మీకు ఏం చేస్తుందంటే స్క్వేర్ రూట్ వాల్యూ ఇస్తుందండి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. జస్ట్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ నెంబర్. సో ఒక నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, స్క్వేర్ రూట్ ఆఫ్ 100. చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అని ఎంటర్ చేసిన వెంటనే ఎంత వచ్చిందండి రిజల్ట్? 10. జస్ట్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీకు చెప్పే ఫంక్షన్ ఏంటో స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ చెప్తున్నాం. జస్ట్ వెయిట్. ఈక్వల్ టు ఎస్క్యూఆర్టీ ఆఫ్ 100. సో 100కి అంటే రూట్ ఆఫ్ 100 అండి. రూట్ ఆఫ్ 100 అంటే ఎంత అంటే 10. దీన్నే మీరు ఇంకొకరు ఎలా రాయొచ్చు అంటే, ఫార్ములా ట్యాబ్లోకి వెళ్ళి ఇన్సర్ట్ ఫంక్షన్లోకి వెళ్ళి ఓకే మ్యాథమెటికల్ అండ్ ట్రిగనోమెట్రిక్ పెట్టుకుని జస్ట్ ఎస్ ప్రెస్ చేయండి. ఓకే, జస్ట్ ఎస్ ప్రెస్ చేస్తే మీకు ఎస్ మీద ఉన్న ఫంక్షన్స్ అన్నీ వస్తాయి. స్క్వేర్ రూట్. సో ఆర్గ్యుమెంట్ అడుగుతుంది కదండి, ఆర్గ్యుమెంట్ చెప్పండి. ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అన్నానండి. సో రూట్ ఆఫ్ 225 వాల్యూ వచ్చి 15. ఎంత అండి? రూట్ ఆఫ్ 225 వాల్యూ వచ్చి 15. ఓకే, సో ఇలా రాసేవాడి మన ఫంక్షన్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 225. ఓకే, నౌ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ నెంబర్ అన్నాం కదండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ నెంబర్ అన్నప్పుడు ఈ నెంబర్ ఎప్పుడు కూడా ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే ఇవ్వాలండి. మనం పాజిటివ్ వాల్యూస్ మాత్రమే స్క్వేర్ రూట్ కట్టగలం. అదే మీరు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ కన్నాడంటే ఏమవుతుందంటే ఎర్రర్ రావడం జరుగుతుందండి. హ్యాష్ నెంబర్ అనే ఎర్రర్ వచ్చింది కదండి, హ్యాష్ నెంబర్. సో ఎందుకు వచ్చిందంటే మీరు రాంగ్ ఆర్గ్యుమెంట్స్ అప్లై చేశారు. ఓకే, హియర్ hash num is error message because of wrong argument. మీరు రాంగ్ ఆర్గ్యుమెంట్ని సప్లై చేయడం వల్ల మీకు ఎర్రర్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ ఫంక్షన్ చూడండి. ఇప్పుడే చెప్పాను సమ్ ఆఫ్ ARG1, ARG2, ARG3. ఓకే, ఈ ఫంక్షన్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందంటే మీరు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అప్లై చేస్తే అన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. దిస్ ఫంక్షన్ యాడ్స్ ఆల్ ద ఆర్గ్యుమెంట్స్, అంటే మీరు సప్లై చేసిన అన్ని ఆర్గ్యుమెంట్స్ని యాడ్ చేసి మీకు రిజల్ట్ని డిస్ప్లే చేస్తుంది. యాడ్స్ ఆల్ ద ఆర్గ్యుమెంట్స్ అండ్ గివ్స్ ద రిజల్ట్. ఓకే, మీరు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇస్తే అన్ని ఆర్గ్యుమెంట్స్ని తీసుకుని యాడ్ చేసి మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నో చూడండి ఎగ్జాంపుల్ రాద్దాం. ఈక్వల్ టు సమ్ ఆఫ్ 10, 20, 30. సో ఎప్పుడైతే ఇలా అన్నానో మీకు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఓకే సమ్ ఆఫ్ 10, 20, 30 అన్నాం కాబట్టి
ఆ 10ని 20ని 30ని యాడ్ చేసి మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇదే మీరు ఫంక్షన్ యాడ్ చేయాలనుకోండి, ఇన్సర్ట్ ట్యాబ్లోకి రావడం, ఫార్ములా ట్యాబ్లోకి రావడం, ఇన్సర్ట్ ఫంక్షన్ మీద క్లిక్ చేయడం, ఇక్కడ మ్యాథమెటికల్ అండ్ ట్రిగనామెట్రీ పెట్టుకుని సమ్లోకి వెళ్ళండి. సమ్. ఓకే, మీకు నచ్చిన ఆర్గ్యుమెంట్స్ అప్లై చేయండి. 10, 20, 30, 40, 50 ఇలా ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇవ్వచ్చు. ఇస్తే ఫైనల్గా వాటన్నిటిని యాడ్ చేసి మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అప్లై చేసినట్టే నేను 7 ఆర్గ్యుమెంట్స్ అప్లై చేశాను. సో అప్లై చేసినవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఫంక్షన్ చూడండి, ఏబిఎస్ ఆఫ్ నెంబర్. సో ఏబిఎస్ ఆఫ్ నెంబర్ అంటే దిస్ ఫంక్షన్ gives absolute value of an argument. Absolute value అంటే మీరు ఈ ఫంక్షన్ మీకు ఏం వేస్తుందంటే అబ్సల్యూట్ వాల్యూ వేస్తుందండి. ఓకే, అబ్సల్యూట్ వాల్యూ అంటే మీరు చిన్నతనంలో మాడ్యులస్ అని చదువుకున్నారు. మాడ్యులస్ ఆఫ్ 10 ఎంత అవుతుందంటే 10 అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ 10 చూడండి, ఇలా 2 గీతలు గీసి మధ్యలో 10 అని రాస్తాం కదండి. సో దాన్ని మాడ్యులస్ ఆఫ్ 10 అంటాం. సో మాడ్యులస్ ఆఫ్ 10 వచ్చి 10 అవుతుంది. అదే మాడ్యులస్ ఆఫ్ -10 కూడా ఏమవుతుంది అంటే 10 అవుతుంది. ఓకే, అంటే నెగిటివ్ నెంబర్ని మీకు పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ చేస్తుంది. దిస్ ఫంక్షన్ గివ్స్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్. ఇది ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది అంటే ఇట్ టేక్స్ ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్. సో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందండి? ఒకే ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఒకే ఆర్గ్యుమెంట్. చూడండి, ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఓకే, ఐ విల్ రైట్ అన్ ఎగ్జాంపుల్. జస్ట్ ఈక్వల్ టు ఏబిఎస్ ఆఫ్ 10. సో ఏబిఎస్ ఆఫ్ 10 అంటే సో మీరు సప్లై చేసింది పాజిటివ్ వాల్యూ కాబట్టి రిజల్ట్ కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే పాజిటివ్ అవుతుంది. అదే మీరు ఓకే, నెక్స్ట్ చూడండి, ఏబిఎస్ ఆఫ్ -10 అన్నానండి. -10. సో నెగిటివ్ వాల్యూ ఇస్తే ఆ నెగిటివ్ వాల్యూని కూడా ఆటోమేటిక్గా ఇది పాజిటివ్ వాల్యూ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఈక్వల్ టు ఏబిఎస్ ఆఫ్ 10 ఎంతండి? 10. అదే ఏబిఎస్ ఆఫ్ -10 కూడా ఏమవుతుందంటే 10 అవుతుంది. సో ఇదండి అబ్సల్యూట్ వాల్యూ అంటే. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మ్యాథ్ ఫ్యాక్ట్ ఆఫ్ నెంబర్. థర్డ్ ఫంక్షన్ అండి, ఫ్యాక్ట్ ఆఫ్ నెంబర్. ఓకే, దిస్ ఫంక్షన్ ఓకే టేక్స్ 1 ఆర్గ్యుమెంట్, ఒకే ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది, అండ్ గివ్స్ ద ఫ్యాక్టోరియల్ వాల్యూ. ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అంటే మీరు ఏ ఆర్గ్యుమెంట్ అయితే సప్లై చేశారో ఆ ఆర్గ్యుమెంట్కి ఫ్యాక్టోరియల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్యాక్టోరియల్ వాల్యూ. ఓకే, చూడండి, ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఆఫ్ నెంబర్ అన్నాం కదండి. సో ఫ్యాక్ట్ ఆఫ్ నెంబర్ అంటే నేను ఎంత ఇచ్చానంటే 5 ఇచ్చానండి. ఫ్యాక్ట్ ఆఫ్ 5. సో ఫ్యాక్ట్ ఆఫ్ 5 అంటే మీకు ఏమొస్తుందంటే 5 నుంచి మొదలుపెట్టి 1 వరకు, అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఎంత అవుతుందంటే 120 అవుతుందండి. సో ఇది ఫ్యాక్టోరియల్ వాల్యూ. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ. సో వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈక్వల్ టు ఓకే, సో ఫ్యాక్ట్ ఆఫ్ నెంబర్ అన్నాం కదండి. సో ఫ్యాక్ట్ ఆఫ్ 7 అన్నాం. 7 నుంచి మొదలుపెట్టి 1 వరకు ఉండే అన్ని నెంబర్ని తీసుకుని మల్టిప్లై చేసి మీకు రిజల్ట్ వస్తాయి. ఓకే, 5 ఫ్యాక్టోరియల్ 120 అండి. 120 ఇంటూ 6 ఇంటూ 7. సో ఫైనల్గా మీకు ఎంత వస్తుంది అంటే 5040. దీన్నే మీరు ఇన్సర్ట్ ఫంక్షన్ ద్వారా ఇవ్వాలంటే డైరెక్ట్గా మీకు తెలిస్తే ఫంక్షన్ పేరు టైప్ చేయించండి, లేదా ఇన్సర్ట్ ఫంక్షన్ మీద క్లిక్ చేయడం, మ్యాథమెటికల్ అండ్ ట్రిగనామెట్రీలో జస్ట్ ఎఫ్ నొక్కండి. జస్ట్ ఎఫ్ కొన్ని ఫ్యాక్ట్ ఆఫ్ నెంబర్ అని వచ్చింది కదా, రిటర్న్స్ ద ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆఫ్ ఎ నెంబర్. ఓకే, జస్ట్ ఓకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏదో ఒక నెంబర్ ఇవ్వండి. జస్ట్ 9 ఇచ్చాను.
9 ఇస్తే ఆ 9 ఫ్యాక్టరియల్ మీకు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఫంక్షన్ చూడండి, జీసీడీ. దిస్ ఫంక్షన్ క్యాలిక్యులేట్స్ జీసీడీ వాల్యూ. జీసీడీ వాల్యూ అంటే జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. చిన్నతనంలో మీరు గసాబా అని చదువుకుని ఉంటారు. గసాబా కసాగు అని చదువుతారు కదండి మ్యాథమెటిక్స్లో. ఆ గసాబా వాల్యూని అంటే గరిష్ట సామాన్య భాజ్యం అని అంటాం. సో ఆ వాల్యూని మీకు క్యాలిక్యులేట్ చేసి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చూడండి దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఈక్వల్ టు జీసీడీ ఆఫ్ 10, 20, 30, 45 అన్నానండి. అంటే 10 నుంచి మొదలుపెట్టి 10, 20, 30, 45 ఆ 4 నెంబర్ని భాగించే నెంబర్స్లో పెద్దదాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎంత వస్తుందంటే 5 వస్తుందండి ఆన్సర్. ఓకే, సో రిజల్ట్ వచ్చి 5. సో ఫంక్షన్ చూడండి, ఈక్వల్ టు జీసీడీ ఆఫ్ 10, 20, 30, 45. సో వన్ మోర్ ఎగ్జాంపుల్, ఈక్వల్ టు జీసీడీ ఆఫ్ 11, 22, 33. ఆ 3 నెంబర్స్ని భాగించే నెంబర్స్లో పెద్ద నెంబర్ ఎంత అవుతుందంటే 11 అవుతుందండి. ఎంత అవుతుందండి? 11. ఓకే, సో ఇదండి. నెక్స్ట్ కమింగ్ టు ఎల్సిఎం. దిస్ ఫంక్షన్ క్యాలిక్యులేట్స్ ఎల్సిఎం వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. అంటే మీరు ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్కి ఎల్సిఎం కట్టబెడుతుందండి. ఎల్సిఎం అంటే ఎల్సిఎం మీన్స్ లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, సో కసాగు అంటాం కదండి, ఆ కసాగు అనమాట. సో లీస్ట్ కామన్ మల్టిపుల్. చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ రాస్తున్నాను ఇక్కడ. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 11, 22, 33 అని ఇచ్చానండి. సో ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం ఎంత అవుతుందంటే 66 అవుతుందండి. ఎంతండి? 66. ఓకే, సో ఇది ఎల్సిఎం అండి. సో ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 3, 7. సో ఎంత అవుతుందంటే 21. ఎంతండి? 21. ఓకే, దీన్నే మీరు ఇంకొకరు కూడా ఇవ్వచ్చు కదా ఇన్సర్ట్ ఫంక్షన్స్ ద్వారా. అదే లెవెల్ చూద్దాం. జస్ట్ కర్సర్ ఇక్కడ ప్లేస్ చేయడం, ఇన్సర్ట్ ఫంక్షన్ మీద క్లిక్ చేయడం, సెలెక్ట్ అయ్యే కేటగిరీలో మ్యాథమెటికల్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ పెట్టుకోవడం. పెట్టిన తర్వాత జస్ట్ ఇక్కడ మీరు ఎల్సిఎం చూడండి, ఎల్సిఎం వచ్చింది కదండి. జస్ట్ ఓకే బటన్ ప్రెస్ చేయండి. సప్లై ద ఆర్గ్యుమెంట్స్ 10, 15, 30, 45 అలా 4 నెంబర్లు ఇచ్చానండి. ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 10, 15, 30, 45. సో ఎంత వస్తుందంటే 90 is the answer. ఓకే, సో 90. ఓకే, ఎల్సిఎం వాల్యూ అండి. నో కమింగ్ టు నెక్స్ట్. ఇప్పటి వరకు చెప్పిన ఈ 6 కూడా మీకు ఏంటంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్. ఇలా ప్రతి కేటగిరీకి ఒక 20 25 ఉంటాయండి. మనం అన్నీ చెప్పుకోలేం, కొన్ని ఫంక్షన్స్ మాత్రమే చెప్తాం. మీరు ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ ఇస్తే అన్ని కేటగిరీ రాసి ఒక్కో దానికి 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుని రాయాలి. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ చూడండి, సైన్ ఆఫ్ నెంబర్. సో సైన్ ఆఫ్ నెంబర్ అంటే సైన్ వాల్యూ అండి. మీకు తెలుసు కదండి మ్యాథమెటిక్లో దిస్ ఫంక్షన్ గివ్స్ సైన్ వాల్యూ ఆఫ్ an argument. Sign value of an argument. Okay. Similarly, next చూడండి, this function gives
cosine value of an argument. Sin cos value వస్తుందండి ఇది. అలాగే this function gives tangent value of an argument. ఓకే, సో టాంజెంట్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనం వీటి మీద ఎగ్జాంపుల్స్ చెప్దాం. చూడండి, ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 అన్నానండి. సైన్ ఆఫ్ 90. సో సైన్ ఆఫ్ 90 అన్న వెంటనే సైన్ 90 వాల్యూ మీకు ఇక్కడ డిగ్రీస్ రేడియన్స్ అని రెండు ఉంటాయండి. సో ఆర్గ్యుమెంట్స్ యాక్చువల్గా సైన్ ఆఫ్ 90 అంటే మీకు ఇక్కడ 90 అనేది రేడియన్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో మీకు రిజల్ట్ వచ్చి 0.0 ఎంత వచ్చిందండి ఒకసారి చూడండి. 0.89399 ఫైనల్గా లాస్ట్లో 664 వచ్చింది. సైన్ ఆఫ్ 90. హియర్ 90 ఈస్ కన్సిడర్డ్ యాజ్ రేడియన్స్. నౌ నెక్స్ట్ కాస్ ఆఫ్ నెంబర్ అని ఉంది కదండి, ఈక్వల్ టు కాస్ ఆఫ్ 45 అని అనండి. కాస్ 45. ఓకే, సో కాస్ 45 అని వెంటనే మీకు కొసైన్ వాల్యూ వస్తుందండి. సో కాస్ వాల్యూ ఎంత అంటే 0.52532199. నెక్స్ట్ సిమిలర్లీ ఈక్వల్ టు tan ఆఫ్ 45. ఓకే, tan 45 వాల్యూ వస్తుందండి. సో tan 45 వాల్యూ tan ఆఫ్ 45. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఒకటి ఉంది, జస్ట్ గమనించండి. బ్రాకెట్లో మనం ఇచ్చే వాల్యూని రేడియన్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఎలా తీసుకుంటుందండి? రేడియన్స్. ఓకే, అదే మీరు ఇక్కడ యాక్చువల్గా సైన్ 90 వాల్యూ మీకు తెలుసు కదండి. సైన్ 90 వాల్యూ ఎంతండి? సైన్ 90 వాల్యూ 1 అండి. సైన్ 90 వాల్యూ ఎంత? 1. ఓకే, మీకు సైన్ 91 కింద రావాలనుకోండి, సో రేడియన్స్ కాకుండా మీరు డిగ్రీస్లో ఇవ్వాలి. సో ఎలా ఇస్తామంటే సైన్ ఆఫ్ π/2 అని రాస్తామండి. సో దీని మీనింగ్ ఏంటంటే సైన్ 90 అని మీనింగ్, సైన్ 90 డిగ్రీస్ అని. సో ఆటోమేటిక్గా మీకు సైన్ 90 ఎంత అవుతుందంటే 1 అవుతుందండి. ఓకే, కమింగ్ టు కాస్ 0. కాస్ ఆఫ్ π/2 కాస్ 90 అండి. సో కాస్ 90 ఎంత అంటే 0. కాస్ 90 ఎంతండి? 6.125 వచ్చిందండి. ఓకే, నెక్స్ట్ లేదా ఒకసారి 1 సెకండ్ వెయిట్. కాస్ ఆఫ్ π/4 ఇద్దాం. సో π/4. కాస్ ఆఫ్ π/4 వచ్చి 1/√2 అండి. 1/√2 అంటే వాల్యూ వచ్చి 0.7071 వస్తుందండి. సో నెక్స్ట్ కమింగ్ టు ఈక్వల్ టు tan 45. tan 45 అనేది వాల్యూ వచ్చి 1 అండి. tan 45 డిగ్రీస్ లెవెల్ కాబట్టి π/4 అని రాస్తాం. సో tan 45 అండి. దీని మీనింగ్ ఏంటంటే tan 45 ఈక్వల్ టు tan 45. జస్ట్ ఒకసారి చూడండి. tan ఆఫ్ π/4 అంటే ఇది దేనికి సమానం అంటే tan 45కి సమానం. మీకు ఇంతకు ముందు చెప్పినవి ఇలా ఇస్తే ఇలా రాస్తే ఇక్కడ 90ని 45ని ఈ 45ని రేడియన్స్లో తీసుకుంటుంది. మీకు రేడియన్స్ని డిగ్రీస్లో కనుక మార్చాలి అంటే 90 డిగ్రీస్ కింద మార్చాలంటే సైన్ ఆఫ్ π/2 అని రాయాలి. అలాగే కాస్ ఆఫ్ π/4 అంటే కాస్ 45 డిగ్రీస్. ఓకే, tan ఆఫ్ π/4 అంటే tan 45 డిగ్రీస్. సో అప్పుడు మీరు అనుకున్నట్టుగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకు చెప్పినవన్నీ ఏ ఫంక్షన్స్ అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్. ఓకే, సమ్, ఏబిఎస్, ఫ్యాక్ట్, జిసిడి, ఎల్సిఎం, స్క్వేర్ రూట్, దీస్ ఆర్ ఆల్ మ్యాథమెటికల్. ఈ ఫస్ట్ 6 మ్యాథమెటికల్ అండి. లాస్ట్ 3 వచ్చి ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. ఓకే,
అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ఉన్నాయి కదండి, డేట్ అండ్ టైం ఫంక్షన్స్. ఓకే, ఇది కూడా చెప్దాం. సో డేట్ అండ్ టైం ఫంక్షన్స్లో మీకు ఒక 7 చెప్తున్నానండి. ఫస్ట్ ఫంక్షన్ చూడండి, నౌ అనే ఫంక్షన్ ఉంది. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, దిస్ ఫంక్షన్ గివ్స్ కరెంట్ డేట్ అండ్ టైం. ఇవాళ ప్రెజెంట్గా ఇప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు డేట్ టైం ఎంతో చెప్తుందండి. చూడండి జస్ట్ ఈక్వల్ టు నౌ అని రాయండి. సో ఎప్పుడైతే నౌ అని రాశారో కరెంట్ డేట్ టైం చెప్తుంది. సో కరెంట్ డేట్ ఇవాళ డేట్ టైం. ఓకే, సో ఆగస్ట్ 30, 2020 8వ తారీఖు, టైం వచ్చి 2:35 AM. సో నౌ అనే ఫంక్షన్ మీకు ఏమిస్తుందండి, దిస్ ఫంక్షన్ గివ్స్ కరెంట్ డేట్ టైం. ప్రెజెంట్గా మీరు ఇవాళ డేటు టైము చెప్తుంది. ఓకే, నెక్స్ట్ టుడే అనే ఫంక్షన్ ఉంది కదండి, దిస్ ఫంక్షన్ గివ్స్ టుడేస్ డేట్. ఇవాళ డేట్ ఎంతో చెప్పడం జరుగుతుందండి. దిస్ ఫంక్షన్ గివ్స్ టుడేస్ డేట్. ఓకే, సో చూడండి ఎగ్జాంపుల్ చూడండి, జస్ట్ ఫంక్షన్ ఇవాళ డేట్ చెప్పడం జరుగుతుందండి. ఇవి ఆర్గ్యుమెంట్స్ ఏం తీసుకోవట్లేదు, నో ఆర్గ్యుమెంట్ ఫంక్షన్స్ అండి ఇవి. జస్ట్ రైట్ టుడే. సో టుడే అని రాసిన వెంటనే ఇవాళ డేట్ రావడం జరుగుతుందండి, టుడే. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు తర్వాత ఈ ఫంక్షన్ చూడండి, ఈ ఫంక్షన్ పేరు డేట్. దిస్ ఫంక్షన్ ఓకే కన్వర్ట్స్ యువర్ ఆర్గ్యుమెంట్స్ ఇంటూ డేట్ ఫార్మేట్. చూడండి ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందండి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇయర్ అంటాం, రెండోదాన్ని మంత్, థర్డ్ వన్ వచ్చి డే. మీరు సప్లై చేసిన అన్ని ఆర్గ్యుమెంట్స్ని తీసుకుని ఆ ఆర్గ్యుమెంట్స్ని డేట్ ఫార్మేట్లోకి, ఎక్సెల్ డేట్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసి మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, జస్ట్ నేను ఇక్కడ ఈ సెల్లో డేట్ ఎంటర్ చేస్తున్నాను. సో ఫార్ములాస్ ట్యాబ్కి వెళ్ళండి, ఇన్సర్ట్ ఫంక్షన్. ఇప్పుడు మీరు డేట్ అండ్ టైం పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత డేట్ ఫస్ట్ వన్ కనబడుతుంది కదండి, జస్ట్ ప్రెస్ ఓకే. ఇయర్ అడుగుతుందండి, జస్ట్ ఇయర్ 2020. ఓకే, మంత్ వచ్చి 8, డే వచ్చి 30. ఆటోమేటిక్గా మీకు మీరు సప్లై చేసిన నెంబర్స్ ఉన్నాయి కదండి, నెంబర్స్ అంటే 2020, 8, 30. ఈ నెంబర్స్ని ఎలా మార్చిందండి, డేట్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసి ఇచ్చింది. ఓకే, వన్ సెకండ్ మనం మళ్ళీ రాద్దాం. జస్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈక్వల్ టు డేట్ ఆఫ్. ఓకే, సో డేట్ ఆఫ్ 1947 ఇయర్ అండి. సో మనకి స్వతంత్రం వచ్చింది ఆగస్ట్ నెల కాబట్టి 8, డే వచ్చి 15. ఓకే, సో 8/15/1947. సో అది ఏ రోజో తెలుసుకోవాలనుకోండి, జస్ట్ మీరు కంట్రోల్ బటన్ 1 ప్రెస్ చేయండి. 1 ప్రెస్ చేసిన తర్వాత ఓకే డేట్ దగ్గరికి రండి, వచ్చి ఈ డేట్ ఫార్మేట్ మార్చండి. సో ఆటోమేటిక్గా ఆగస్ట్ 15, 1947 ఏ రోజు అంటే ఫ్రైడే అండి. ఓకే, సో ఇది. నెక్స్ట్ కమింగ్ టు ఈ ఫంక్షన్ చూడండి, టైమ్ ఆఫ్ అవర్ కామా మినిట్స్ కామా సెకండ్. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంటే, దిస్ ఫంక్షన్ కన్వర్ట్స్ యువర్ ఆర్గ్యుమెంట్స్ ఇంటూ టైం ఫార్మేట్. సో ఈ టైం అనే ఫంక్షన్ మీకు 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఒకటి అవర్, రెండోది మినిట్,
థర్డ్ వన్ వచ్చి సెకండ్. మీరు సప్లై చేసిన ఈ 3 ఆర్గ్యుమెంట్స్ని అంటే ఆ 3 నెంబర్స్ తీసుకుని టైం ఫార్మేట్లోకి మీకు కన్వర్ట్ చేసి ఇస్తుందండి. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి. కమింగ్ టు ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ చూడండి. జస్ట్ ఫార్ములా ట్యాబ్లోకి వెళ్దాం, ఇన్సర్ట్ ఫంక్షన్లోకి వెళ్దాం. టైం కదండి, సో టైం. సో ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయండి? 3 ఆర్గ్యుమెంట్స్, అవర్, మినిట్, సెకండ్. జస్ట్ ప్రెస్ ఓకే. అవర్ ఇవ్వండి. సో 18 ఇచ్చానండి, 18. మినిట్స్ వచ్చి 30, సెకండ్స్ వచ్చి 30. ఓకే, సో జస్ట్ ప్రెస్ ఓకే. చూడండి 6:30 PM. 18 అంటే ఇది 24 క్లాక్ అండి, 24 అవర్స్ క్లాక్. సో 18 అంటే -12 చేయండి. సో 6:30 PM అండి ఆన్సర్. ఓకే, దీని ఫార్మేట్ని కూడా మీరు అవసరం అయితే చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ టైం దగ్గరికి వచ్చి టైం దగ్గర పెట్టుకొని, మీకు సెకండ్స్ కూడా కావాలంటే ఇది పెట్టుకోండి. థర్డ్ వన్ ఇది సెలెక్ట్ చేయండి, జస్ట్ ప్రెస్ ఓకే. సో మనం ఎంటర్ చేసింది 6 గంటల 30 నిమిషాల 30 సెకండ్స్. ఓకే, వన్స్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈక్వల్ టు టైమ్ ఆఫ్ 14:40. 14 అంటే -12 చేయండి, 2:40. ఓకే, సో ఇది టైం ఫంక్షన్ అండి. నెక్స్ట్ తర్వాత చూడండి, డేట్. నెక్స్ట్ ఫంక్షన్ days 360 of start date comma end date. This function returns number of days between two dates. అంటే ఈ డేస్ 360 ఆఫ్ స్టార్ట్ డేట్ కామా ఎండ్ డేట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే, 2 డేట్లు చెప్పినట్లయితే ఆ 2 డేట్లకు మధ్య ఎన్ని రోజులు ఉన్నాయో చెప్తుందండి. ఓకే, స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు, 2 డేట్లు చెప్పినట్లయితే ఆ 2 డేట్లకు మధ్య ఎన్ని అవర్స్ ఉన్నాయో ఎన్ని డేస్ ఉన్నాయో చెప్తుంది. ఓకే, సో మనం దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. చూడండి, ఫస్ట్ మనం 2 డేట్లు తీసుకుందాం. ఒకటి స్టార్ట్ డేట్ అండి, రెండోది ఎండ్ డేట్. ఓకే, సో నేను ఇక్కడ డేట్ ఎంటర్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఈక్వల్ టు డేట్ ఆఫ్ 1947 8:15 అంటే మనకి స్వతంత్రం వచ్చిన రోజు అండి, ఇది స్టార్ట్ డేట్. ఓకే, సో ఎండ్ డేట్ నాకు టుడేస్ డేట్ కావాలి కాబట్టి జస్ట్ రైట్ టుడే. సో టుడేస్ డేట్ అండి ఇది. ఇప్పుడు నాకు ఈ 2 డేస్కి మధ్య ఎన్ని రోజులు ఉన్నాయో తెలియాలి. ఓకే, సో ఈ 2 డేట్స్కి మధ్య ఎన్ని రోజులు ఉన్నాయో నాకు తెలియాలి. సో తెలియాలి కాబట్టి నేను ఏ ఫంక్షన్ రాస్తున్నాను చూడండి, ఈక్వల్ టు డేస్ 360 ఆఫ్ స్టార్ట్ డేట్ ఎంతండి, ఇది స్టార్ట్ డేట్ P14 కామా, నెక్స్ట్ ఎండ్ డేట్ వచ్చి B15. అంటే మనకి స్వతంత్రం వచ్చిన రోజు డేటు, ఇవాళ డేటు తీసుకున్నాను. జస్ట్ ప్రెస్ ఎంటర్. సో ఇవాళకి మనకి స్వతంత్రం వచ్చి ఎన్ని రోజులు అయిందంటే 26,295 రోజులు అయిందండి, 26,295 డేస్. ఓకే, సో సింపుల్ అండి. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, డేస్ 360 అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ డేస్ చెప్తుందండి, నెంబర్ ఆఫ్ డేస్. ఓకే, సో వన్ మోర్ ఎగ్జాంపుల్. సో స్టార్ట్ డేట్, 2 డేట్స్ ఎంటర్ చేస్తున్నాను, అలాగే ఎండ్ డేట్. ఓకే, సో స్టార్ట్ డేట్ నేను ఏమి ఇస్తున్నానంటే ఒక డేట్ రాసుకోవాలి కదండి ఫస్ట్ మనం. సో డేట్ రాయాలి కదా, ఈక్వల్ టు డేట్ ఆఫ్ 2001, మంత్ వచ్చి 7 మంత్, డే వచ్చి 1, జూలై నెల అండి, 2001 సంవత్సరం 1వ తారీఖు. ఓకే, ఈక్వల్ టు ఇవాళ రోజు, ఇవాళ డేట్, సో టుడే.
జస్ట్ కొంచెం పెద్ద చేస్తాను చూడండి. నాకు ఇప్పుడు ఇవాళ డేట్ ఎంత కావాలి, ఇవాళకి ఎన్ని రోజులు అయ్యాయి, కాబట్టి ఈక్వల్ టు డేస్ 360 ఆఫ్ డేస్ 360 ఆఫ్ ఓకే. సో స్టార్ట్ డేట్ ఎంత అండి, ఇది స్టార్ట్ డేట్ ఈ సెల్లో ఉంది కాబట్టి B18 కామా ఎండ్ డేట్ వచ్చి ఇది B19 ప్లస్ ఓకే. సో ఎన్ని రోజులు అయ్యాయంటే 6899 రోజులు అయినాయి. కమింగ్ టు నెక్స్ట్ ఫంక్షన్ చూడండి, అవర్ మినిట్. దిస్ ఫంక్షన్ returns hour time. Again, this function returns minute value of the time. Okay, hour minute. Example చూడండి. ఓకే, సో ఒకసారి ఇన్సర్ట్కి వెళ్ళండి, ఇన్సర్ట్ కాదు, ఫార్ములాస్ ట్యాబ్కి రండి, ఇన్సర్ట్ ఫంక్షన్ దగ్గర రండి, అవర్ అనేది ఉంది కదండి, అవర్. ఓకే, సో అవర్ అని చెప్పారు అనుకోండి, ఈక్వల్ టు అవర్ ఆఫ్ సీరియల్ నెంబర్ అడుగుతుంది. జస్ట్ నేను 14 ఎంటర్ చేశానండి, 14. జస్ట్ వెయిట్ ఒకసారి నేను టైం ఎంటర్ చేసి చెప్తాను చూడండి. ఇక్కడ నేను టైం ఎంటర్ చేస్తాను, జస్ట్ వెయిట్. ఈక్వల్ టు టైమ్ ఆఫ్ అవర్ 14, మినిట్ 30, 40. ఓకే, సో టైం ఇది కదండి, జస్ట్ ఫార్మేట్ చేంజ్ చేస్తున్నాను టైంకి వచ్చి. ఓకే, ఇది నా టైం అండి. ఇప్పుడు ఇది ఏ సెల్లో ఉందండి, B9. ఇప్పుడు నేను ఇక్కడ అవర్ అనే ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఈక్వల్ టు అవర్ ఆఫ్, ఓకే, సో నా టైం ఇది కదండి, B9. అవర్ ఆఫ్ P9 అని ఉండే, అంటే 2:30 40 PM అంటే 2:30 అయింది టైం ఇది. ఇందులో అవర్ వాల్యూ ఎంత అండి, 2. ఓకే, సో ఎంత వస్తుందో ఆన్సర్ చూడండి. ఇక్కడ ఎంత వచ్చిందంటే 14 వచ్చింది. సో 14 ఎందుకు వచ్చిందంటే ఇది 24 టైం ఫార్మేట్ అండి, 0 to 24. సో 12 వరకు యాస్టేజ్గా 12 వస్తుందండి. తర్వాత మీకు ఇదే 12 దాటింది అనుకోండి, 1 గంట అంటే 13, 2 అంటే 14, 3 అంటే 15, ఇవన్నీ మీకు తెలిసినాయి కదా. సో ఒకసారి నేను ఈ టైం మారుస్తున్నాను చూడండి, ఈక్వల్ టు సమ్ ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు ఎంత వచ్చిందండి, ఆటోమేటిక్గా ఈక్వల్ టు అవర్ ఆఫ్ B8, అవర్ ఆఫ్ B9. సో ఎంత అండి, అందులో అవర్ వాల్యూ ఎంత, 10. సిమిలర్లీ నెక్స్ట్ ఫంక్షన్ చూడండి, మినిట్. ఓకే, ఈక్వల్ టు మినిట్ ఆఫ్ టైం చెప్పాలి మనం, టైం. సో మినిట్ వాల్యూ ఎంత అండి, ఎన్ని మినిట్స్ ఇక్కడ, 30 minutes. కాబట్టి మీకు ఎంత వస్తుందంటే మినిట్ వాల్యూ రావడం జరుగుతుంది. ఓకే, సో ఇవి ఫంక్షన్ అండి. డేట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే 3 ఆర్గ్యుమెంట్లు తీసుకుంటుంది. మీరు ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని డేట్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తుంది. అలాగే టైం వచ్చి మీరు ఇచ్చిన నెంబర్స్ని టైం ఫార్మేట్లోకి, డేస్ 360 వచ్చి 2 డేట్స్ చెప్తే ఆ 2 డేట్ల మధ్య ఎన్ని రోజులు ఉన్నాయో చెప్తుంది. నౌ అనే ఫంక్షన్ కరెంట్ డేట్ని టైంని రిటర్న్ చేస్తుంది. టుడే అనే ఫంక్షన్ ఇవాళ డేట్ ఇస్తుంది. అవర్ అనే ఫంక్షన్ మీరు చెప్పిన టైంలో అవర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అలాగే మినిట్ అనే ఫంక్షన్ మీకు మినిట్ వాల్యూని రిటర్న్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కంటిన్యూ టుమారో.